కాపాడు. ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. నాలో వారు నాకు దూరమైన ఎవరికి వారు ప్రార్థించేద్దాం, ఎవరికి వారు ప్రార్థించేద్దాం. నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, అదిగో 3 లేదా 4 రోజుల నుండి వాతావరణం మనల్ని కలవరపరుస్తుంది, భయాక్రాంతలకు గురి చేస్తా ఉంది. అవును తండ్రి. 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తా ఉన్నది. అవును తండ్రి. వరద ముంపల చోట ఎంతో మంది భయాక్రాంతులకు గురవుతున్నారు. ఆ సమయంలో ఆ మహానుభావుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు మన చెయ్యడలేదు. నాను నాకు దూరమైన నా తల్లిదండ్రులు నా చెయ్యి విడచినా, ఏ క్షణమైనా నన్ను విడువకుండా, ఏ క్షణాలు కూడా మనల్ని విడిచిపెట్టరు, మనం మరిచిపోయే దేవుడు కాదు. ధైర్యము వహించుడి, నేను చేతుకు నీ దేవుడిని యెహోవా నీతో కూడా వచ్చును అని జ్ఞాపకం చేస్తున్న ఆయన వాక్యం. ఆయన మాట స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కళ్ళు మూసుకున్న ప్రార్థనలో ఉందాం, అందరం కలిసి ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకుందాం. దేవా మీ ప్రార్థనలో కూడా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ప్రార్థనలో కూడా మందరతమ్మ గారి కొరకు ప్రార్థన చేయండి. ఐసీలో ఉన్నారా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన. జీవం గల తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, ఘనమైన పాదాలు పొందనాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నా. మాతో ఉన్న దేవుడవు, మాలో ఉన్న దేవుడవు, మమ్మల్ని నడిపించుటకు శక్తి కలిగిన దేవుడవు. దేవా ఈ రాత్రి మీరు ఎవరో మాకు తెలియజేశారు. మీ మహిమ ప్రభావం ఏంటో మేము కల్లారా విన్నాము నాయన, చెవులారా విన్నాం, కల్లారా చూశారు. దేవా మా భారతదేశం, యావత్తు భారతదేశ జనం దేవా వరద నీటి ప్రవాహం చేత ఉక్కిరి బిక్కురవుతున్నారు. ముఖ్యంగా మా తెలుగు 2 రాష్ట్రాల్లో ఖమ్మం పట్టణం అంతా, విజయవాడ పట్టణం అంతా భయాక్రాంతులకు గురవుతున్నారు. ఏ రాత్రి ఏం జరుగుతుందో, ఏ పగలు ఏం జరుగుతుందని భయముతో, భీతితో నాయనా అయ్యా ప్రజలు జీవిస్తా ఉన్నారు. ఒక్క మారు నాయనా ఆ వస్తున్న వరద యేసు నామములో అలా నిలిచి వెనకకి మళ్ళును గాక. దేవా కరుణించమని కోరుకుంటున్నాం. అలాగే స్వామి అయా మరి తండ్రి, మా తెలుగు 2 రాష్ట్రాల్లో ఇంకా అనేక ప్రాంతాలు కురుస్తున్న వర్షం మేఘాలు యేసుక్రీస్తు నామములో నిలిచి పోవును గాక. దేవా సహాయించి కరుణించమని కోరుకుంటున్నాం. అలాగే తండ్రి మీ కుమార్తె మందరూపమ్మ గారిని జ్ఞాపకం చేసి బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యం యేసు నామములో కలుగును గాక. స్వస్థత యేసు నామములో శీఘ్రముగా కలుగును గాక. ఎముకలు, కీళ్లు, కండరాలు, శరీర అవయవాలన్నీ కూడా చక్కగా అమర్చబడి యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తిరిగి ఇంటికి వచ్చేటట్లుగా సహాయం చేయండి. ఐసీలో ఉన్నారు, ఎలాంటి భయం లేకుండా తోడుండండి. నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాను. బిడ్డను చూడండి, బాగు చేయండి. వాక్యమైన దేవుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యము చివరి మాటలో మాట్లాడు. ఈ మాటను బట్టి వందనాలను సహాయం. మనుషులు మాకు దూరం అవ్వచ్చు, తల్లి దూరం అవ్వచ్చు, తండ్రి దూరం అవ్వచ్చు. ఎవరు ఎలా ఉంటారో, ఏ సమయం ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అది ఒకటి వాస్తవమే. మా బ్రతుకుల్లో పొదుగుతనం అనేది దూరం చేయమన్నారు, ధైర్యం కలిగి ఉండమని చెప్పారు.
ఆ కృపతో మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళి నడిపించమని అవును మహిమ ఘనత ప్రభావం ఈ బంగారు పాదాల దగ్గర శిరస్సు వంచి ప్రార్థిస్తాం. ఈ కుటుంబానికి యేసుక్రీస్తు నజరేయుడైన యేసు నామములో సురక్షితమైన దేవుని కాపుదల, ఆయన భద్రత ఈ కుటుంబానికి నిలుపునుగాక. సహాయం చేయండి. బిడ్డలు వెలుపటకు వెళుతున్నప్పుడు లోపలికి వస్తున్నాం. మీ సన్నిధిలో క్షేమముగా సురక్షితంగా నివసించుదురుగాక. ఆమేన్. సహాయం చేయండి. స్వార్థమ భవిష్యత్ అంతా మీ సముఖములో పాదాల